గొప్ప గ్రేట్ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట శ్రీమతి తటవర్తి రాజ్యలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఆవిడ సీతామాత శ్రీరామచంద్రుల వారి దగ్గర నుంచి దూరమై లంకలో ఉన్నప్పుడు సంవత్సర కాలం పాటు ఆవిడ ధ్యానం చేసి ఆ ధ్యాన శక్తిని ఆవిడ ఒక అద్భుతమైన ఒక అగ్ని కీలకంగా తయారైంది ఆవిడ చుట్టూ. అది చూసి సీతమ్మ వారు ఆ మంటల్లో ఆవిడ పునీతులు అవడానికి అగ్ని మంటల్లో ఆవిడ దూకారు అని చెప్పుకున్నాం. కానీ కానే కాదు, ఆవిడ సాధన చేసి ఆ సాధన ద్వారా వచ్చినటువంటి ఆ సాధనా ఫలమే అగ్నిగా మారి ఆవిడ చుట్టూ ఒక అగ్ని కీలలు వ్యాపింపచేసింది. అలాగా ఆవిడ పునీతురాలయ్యింది. అలాగే మరి మన తటవర్తి రాజ్యలక్ష్మి మేడం నిజమైన అగ్నిలో ఆవిడ పునీతురాలయ్యింది. మరి ఆవిడ గారు ఎంత అద్భుతమైన మాస్టర్ అంటే, అలా అగ్నిలో పునీతమైనప్పుడు ఎలాగైతే బంగారం శుద్ధి అవుతుందో అలా మేడం గారు కూడా సంపూర్ణంగా పత్రిజీని కలవటం, వెంటనే ఆ అగ్ని పునీతగా మారటం, మరి ఎంతో చక్కటి శుద్ధి కలిగి మరి ఇప్పుడు ఎలా ఉన్నారంటే, పత్రి సార్ ఎలాగైతే అన్ని చోట్లకి నిరంతరాయంగా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారో, అలాగే తటవర్తి వీరరాఘవరావు గారు, అలాగే తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు, వీరిరువురు కూడా నిరంతరాయంగా అలా నిర్విరామంగా అలసట అనేది లేకుండా అలా తిరుగుతూ అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు రాత్రి మేడం గారు ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు రాత్రికి మళ్ళీ మేడం గారు తిరుపతి వెళ్ళిపోతున్నారు ధ్యానం కోసం. మరి ఇలాగా ఎంతో మందికి మేడం సారు కూడా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఎంతో అద్భుతంగా తయారు చేస్తున్నారు. గట్టిగా కర్తాళ ధ్వనులు. థ్యాంక్ యూ మేడం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మరి ఈరోజు ఈ వేదిక నాకు ఒక అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మనం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా మనం చేసుకుంటున్నాము. మరి ఎక్కడెక్కడి నుంచో అందరూ తరలి వస్తున్నారు, ఇంకా ఇంకా వస్తారు, రోజు రోజుకి పెరుగుతారు. మరి చాలామంది మేము పేరవరం వెళ్తున్నామండి, నేను వెళ్ళిన చోటల్లా చెప్తూనే ఉన్నాను. మరి ఇది మన ఆంధ్రాకున్న హెడ్ క్వార్టర్స్. ఇది ఏంటంటే కర్ణాటకకి మరి అక్కడ ఒక పిరమిడ్ ఉంది, తెలంగాణకి మహేశ్వర పిరమిడ్ ఉంది. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా అతి పెద్ద పిరమిడ్, ఆ రెండు పిరమిడ్లు కంటే మరి ఈ పిరమిడ్లో ఇంకా దాని మీద ఇది అతి పెద్ద పిరమిడ్. మరి అది 160, అవి రెండు పిరమిడ్లు, ఇది మనది 180. అంటే ఈ 3 మెగా పిరమిడ్లోకి అతి పెద్ద పిరమిడ్ మనదే. వాళ్ళకి నది లేదు, మరి మనకి వశిష్ఠ గౌతమికి ఒక పక్క గోదావరి, ఒక పక్క పిరమిడ్, స్నానం ధ్యానం. మరి ఋషులు తపస్సు చేసిన ఈ ప్రదేశంలో గోదావరి స్నానంతో, పిరమిడ్లో ధ్యానంతో ఇక్కడ రాబోయే రోజుల్లో అంగరంగ వైభవంగా ఎప్పుడూ జరుగుతుంది అని పత్రి సారు దీని మీద చాలా దృష్టి పెట్టారు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే ఫోన్ చేసి అడిగారు, ఎలా ఉంది పిరమిడ్ సైట్ అని. అక్కడ ఆ రెండు పిరమిడ్లకి ప్రకృతి లేదు సార్. బెంగళూరులో అక్కడ మొక్కలు నాటి ప్రకృతిని తెచ్చారు. మరి కర్తాలంతా కూడా అడవిలో కట్టే కాబట్టి కొంచెం రాళ్ళు రప్పలు కనబడతాయి. మన వశిష్ఠ గౌతమిలో న్యాచురల్గా ప్రకృతి ఉంది. మరి మునుల ఆశ్రమాలు ఎప్పుడూ కూడా నదుల ఒడ్డున ఉండేవట. మరి మన వశిష్ఠ గౌతమి కూడా ఒక నది పక్కన ఉండి మునుల ఆశ్రమాలని తలిపించేటట్టు ఉంది సార్ అని నేను చెప్పడం జరిగింది. మరి ఎవరైనా దూరం నుంచి వచ్చినప్పుడు మరి ఈ ప్రకృతిని చూసి పులకించిపోతారు.
ఆటోమేటిక్గా ఇక్కడ ధ్యానంలో కూర్చుంటారు, గంటలు గంటలు చెయ్యగలుగుతారు. ఇంత అద్భుతమైన పిరమిడ్ని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసి, మరి దీని వెనకాతల ఎందరో కృషి, ఎందరో శ్రమ, కొంతమంది ధన సాయం చేశారు, కొంతమంది శక్తి దానం చేశారు. ఎలా అయితేనే మొత్తానికి మనకి ఇక్కడ ఒక పిరమిడ్ అన్నది వచ్చింది. ఇంకా ఇంకా దీనికి అందం రూపుదిద్దుకుంటుంది రాబోయే రోజుల్లో. మరి అందరూ ఇక్కడికి రావాలి ఈ సంబరాలకి. మరి ఆంధ్ర అంతా తరలి వచ్చి పిరమిడ్ ధ్యానం చేయడానికి చోటు లేనంతగా మనం ఇక్కడికి రాగలగాలి, రప్పించాలి. ఎందుకంటే చాలామందికి మన ఆంధ్రాకి ఇంత పెద్ద పిరమిడ్ ఉందని కూడా తెలియదు. నేను వెళ్ళిన చోట చెప్తాను, మన ఆంధ్రాకి ఒక పిరమిడ్ ఉంది, అది వశిష్ఠ గౌతమి పిరమిడ్ అని ప్రతి చోట చెప్తున్నాను. మరి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక ఈ అందం, ఈ నది, ఇక్కడ పరిసరాలు మీరు చెప్పి ఇది తొందరలోనే పూర్తి చేయించాలి అని మన అందరం అనుకుంటే జరగడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకు అంటే ధ్యానం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు సార్ చెప్పారు ప్రేమతత్వం గురించి. ఆ ప్రేమతత్వం ఎప్పుడు వస్తుంది అంటే మనోస్థితి నుంచి ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ప్రేమతత్వం వస్తుంది. ఆ మనోస్థితి నుంచి ఆత్మస్థితికి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం, ఇంకేం కాదండి. అంటే ధ్యానానికి ముందు ఎలా ఉన్నాం, ధ్యానంలోకి వచ్చాక ఎట్లా ఉన్నాం, ధ్యానంలో పరిపూర్ణత్వం పొందాక ఎలా ఎదుగుతాం. ధ్యానంలోకి రాకముందు నా సంసారం, నా కులం, మా ఊరు ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ ధ్యానంలోకి వచ్చి మొట్టమొదటి గురువు మనకి చెప్పింది ఏంటి అంటే, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి అన్నప్పుడు ఇంకా ఎవరిని చూసినా మనందరము సత్యలోకం నుంచి, పరమాత్మ నుంచి విడుదలై భూమి మీదకి వచ్చి ఎన్నో రకాల జన్మలు, 84 లక్షల జీవరాశులుగా జన్మలు తీసుకున్న మనము ఎన్ని జన్మలు తీసుకున్నామో లెక్కే లేదు. ఈ ఆత్మ కోట్ల సంవత్సరాలు భూమి మీదకి వచ్చి ఎన్నో జన్మలు తీసుకుని అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకుని చిట్ట చివరగా మానవ జన్మకు వస్తుంది. ఈ మానవ జన్మ పర్పస్ ఏంటి అంటే, భూమి మీదకి వచ్చినప్పుడు సాధన చేసి భగవంతుడిని తెలుసుకుంటాను అని ఒప్పుకుని వస్తుందట భూమి మీదకి. అంటే మానవ జన్మకు ఒక్కళ్ళకే అర్హత ఉంది, భగవంతుడిని తెలుసుకునే అర్హత ఒక్క మానవుడికే ఉంది. అలాంటి అపురూపమైన జన్మ తీసుకుని మనము సాధన మర్చిపోయి జీవితం అంతా వేదనతోనే గడిపాం. ఆ వేదనే మరి జంతు జన్మ నుంచి మానవ జన్మకు వచ్చినప్పుడు కొన్ని జన్మలు తమో గుణంలో, కొన్ని జన్మలు రజోగుణంలో ఉండి పాపాలు చేసి చేసి కష్టాలు అనుభవించి భగవంతుడా ఈ పాపాలు చేస్తున్నానని కూడా తెలియకుండా పాపాలు పోవడానికి దాన ధర్మాలు మొదలెడతాం, పుణ్యం చేద్దాం. ఈ పుణ్యం చేసి 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 పుణ్యాల వల్ల మరి ఆ భగవంతుడికి మన మీద ఉన్న కృప వల్ల మన జీవితంలోకి ఒక సద్గురు వస్తేనే మానవ జన్మ ఎందుకు తీసుకున్నామో అర్థమవుతుంది. అయితే ఈ జన్మ యొక్క ఉపయోగం ఏమిటి అన్నది కూడా గురువు వల్లే తెలుస్తుంది. మనం ప్రతిసారి మన జీవితంలోకి రానప్పుడు ఏదో సంసారం కోసం వచ్చాము, లేదా పుట్టాము, పెరిగాము, వెళ్ళిపోతున్నాము అని తెలుసు. కానీ గురువు గారి దగ్గరికి వచ్చాక ఎందుకు మానవ జన్మ తీసుకున్నాం, మానవ జన్మ యొక్క విశిష్టత ఏంటి, దీని పర్పస్ ఏంటి,
ఇవన్నీ తెలుసుకుంటే ఒక శంకరాచార్యులు కానీ, ఒక బుద్ధుడు కానీ, ఒక పత్రిజీ కానీ నేర్పేది ఒక్కటే. మానవ జన్మ తీసుకుంటే మరు జన్మ లేకుండా చేసుకునే అవకాశం ఒక్క మానవ జన్మకే ఉంది, ఇక ఏ జీవికి లేదు. అలాంటి అద్భుతమైన అవకాశం కోసం వచ్చాం, కానీ మాయలో పడి మరిచిపోయాం. ఆ మరిచిపోయింది గుర్తు చెయ్యడానికే సద్గురువులు మన జీవితంలోకి వచ్చి మార్గం చూపిస్తారు. మార్గం చూపించినప్పుడు ఆ గురువులు తీసుకెళ్ళిపోతారులే అనుకోవడమే అపోహ. గురువు దారి చూపిస్తాడు, కానీ ఆ దారిలో నడవవలసింది మనమే నడవాలి. నీకు ఆకలేస్తే నువ్వు భోజనం చెయ్యాలి, గురువు నీ నోట్లో ముద్దలు పెట్టడు. వంట ఎలా చేసుకోవాలో నేర్పొచ్చు, కానీ చేసుకోవాల్సింది తినవలసింది మనమే. అట్లాగే మనకి దారి చూపించినప్పుడు ఆ దారిలో ఎలా నడవాలి అన్నది మనం తెలుసుకుంటే సాధన వల్ల మాత్రమే నువ్వు పరమాత్మని చేరగలవు. మరి మన కర్మలు ఎన్నో జన్మలు తీసుకున్నాం, 300-400 జన్మలు తీసుకున్నప్పుడు అక్కడ చేసిన కర్మలు ఎలా దగ్ధమవుతాయి? ఎలా దగ్ధమవుతాయి అంటే భగవద్గీతలోనే చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం చేస్తే కర్మలు దగ్ధమవు, నీ శరీరానికి శక్తిని వస్తుంది. జ్ఞానం పెరిగినప్పుడు కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం అంటే ఏంటి అంటే గురువు చెప్పేశాడు, నువ్వు శరీరాను కాదు ఆత్మవి అని. అదే వేదం చెప్పింది, అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్వితం బ్రహ్మ. నేను బ్రహ్మమునై ఉన్నాను, నువ్వు కూడా అదే. సృష్టి అంతా ఆ పరబ్రహ్మ స్వరూపమే, అందుకే సర్వం కల్వితం బ్రహ్మ అన్నారు. మరి సత్యం తెలిసింది అంటే భగవంతుడెవరో తెలిసింది. ఇన్నాళ్ళు అసత్యాన్ని పట్టుకుని సత్యమని మనం భ్రాంతిలో పడి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినా శాంతి రాలేదు, మన గుణాలు మారలేదు. ఎందుకు మారతాయి? చెయ్యవలసినవి చేస్తేనే మారాల్సినవి మారతాయి, రావలసినవి వస్తాయి. అప్పుడు మనకి ధ్యానం లేదు. దేవుడా ఇయ్యి, దేవుడా ఇయ్యి, ఇవ్వి అని కోరే, కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు లేడు. సంపాదించుకునే శక్తి మనకే ఉంది అని ధ్యానంలోకి వచ్చాక నువ్వు దేవుడు అయి ఉండి ఇంకొకళ్ళని అడగడం ఏంటి? ఇదే పత్రిగారు చెప్పారు, అనంతమైన శక్తి నీలో ఉంది, దాన్ని వెలికి తీసే మార్గమే ధ్యానం. అయితే మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. మరి శరీరం కనిపిస్తుంది, మనసు, ఆత్మ కనిపించట్లేదు. మరి ఒక్కసారి విచారణ చేసుకుంటే ఈ శరీరాన్ని, ఈ మనసుని నడిపించే శక్తి ఆత్మ వల్లే వస్తుంది అని మనకి అర్థమవుతుంది. గురువుగారు ఏం చెప్పారు? మరి మహాగ్రంథాలు కూడా అవే చెప్పినాయి. మనస్సు ప్రభావంతో ఉంటే నువ్వు అడుక్కుంటావు, కోరికలు ఇవి అంటావు. నువ్వు ఆత్మశక్తిని పెంచుకుంటే ఇచ్చేవాడు ఎవడు లేడు, నీకే అన్ని పాదాల దగ్గరికి వస్తాయి నువ్వు దైవమైనప్పుడు. మరి మనం దైవాలమని తెలిసినా దైవంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనసు యొక్క ప్రభావం. మనసు ప్రపంచం వైపు తిప్పినప్పుడు అన్నీ మాయే, కావాలి కావాలి అంటాం. ఆత్మ వైపు తిప్పినప్పుడు మనకి ఇవ్వాలి అన్నది వస్తుంది, ఆ త్యాగబుద్ధి వస్తుంది. ఎప్పుడైతే ఇచ్చేమో అప్పుడు మనం శాంతి ప్రేమలతో ఉండగలుగుతాం. మనలో ప్రేమతత్వం ఆల్రెడీ ఉంది, కానీ మనసు అనే తొడుగు వేసి ఉన్న శక్తుల్ని దాచి మనసు ప్రభావంతో ఉన్నాము. కానీ ధ్యానం అనేది వచ్చాక ఈ చూడండి, మన ఆత్మ ఎలా ఉంది అంటే
నివురు గప్పిన నిప్పులా ఉందట. నిప్పు మీద బూడిద ఉంటే అది తెలియని వాడి బూడిదే అనుకుంటాడు, కానీ ఆ బూడిదను ఊదితే నిప్పు బయటకు వస్తుంది. అలాగే మనం మనసు ప్రభావంలో ఉన్నా, లోన ఆత్మ ఉన్నా, ఆత్మలా జీవించలేకపోవడానికి మనసు ప్రభావం. శ్వాస మీద ధ్యాస అనే దారిలో ఉంటే అదే అలాగే ఊస్తే మనసు అనే పొర తొలగి ఆత్మగా మిగిలిపోతాం. అయితే ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఊరికే ధ్యానం చేసేస్తే అన్నీ వచ్చేస్తాయి అని ఒక అభూత కల్పన ఉంది. ఏంటంటే అన్నీ రావండి. మన ప్రవర్తన, ప్రాపంచిక జీవితంలో ఎట్లా ఉంటున్నాం, ఈ ప్రవర్తన బట్టే పరమాత్మ కృప మన మీద ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడు ధ్యానం చేశాడు, రాముడు ధ్యానం చేశాడు. రాముడు దేవుడయ్యాడు, రావణాసురుడు రాక్షసుడయ్యాడు. కారణం ఏంటి? కోరికలతో ఉన్నవాడు రావణాసురుడు రాక్షసుడయ్యాడు. నిర్గుణ స్థితిలో ఉన్న రాముడు దేవుడయ్యాడు. అంటే రెండిటికి తేడా ఏంటి? చేసింది ధ్యానమే. ఒకడు ఇలా ఉన్నాడు, ఒకడు అలా ఉన్నాడు. అంటే మనము రాముళ్లాగా ప్రపంచంలో ఎలా ఉన్నాడు రాముడు? అయోధ్య ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిపోయాడు. ధర్మాన్ని తప్పలేదు. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే పాటించాడో, చేసిన సాధన వల్ల, గురువు వల్ల పొందిన జ్ఞానం వల్ల అనుభవానికి తెచ్చుకుని రాముడు దేవుడయ్యాడు. మనం కూడా గురువు గారి పేరు నిలబెట్టాలి అంటే కోరికలతో ధ్యానం కాదు, నిర్గుణ స్థితి, ఏ గుణము లేని స్థితి. అంటే వీడు నావాడు, వీడు పైవాడు అనే స్వార్థం లేని స్థితి, కోరికలు తగ్గించుకునే స్థితి. ఆత్మగా ఎలగాలి అంటే ప్రపంచాన్ని వదిలిన వాడే పరమాత్మ స్థాయికి ఎదుగుతాడు అని మన వేదాలు చెప్తున్నాయి. కోరికలు అనేవన్నీ కూడా మరి ప్రపంచంలో మనోస్థితిలో ఉన్నప్పుడే కోరికలు వస్తాయండి. మరి కోరికలు ఎప్పుడు తగ్గుతాయంటే, ఈ సృష్టి అంతా ఉన్నది నేనే, నేను భగవంతుణ్ణి, నేను ఆత్మని అని ఎప్పుడు నువ్వు ఎరుకలో ఉంటే ఈ కోరికలు తగ్గి నువ్వు పరమాత్మ స్థాయికి ఎదగగలవు. అయితే ఈ స్థితి రావడానికి ఎలా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మానవుడి యొక్క జీవితం 4 విధాలుగా ఉంటుంది. శారీరక స్థితి, మానసిక స్థితి, బుద్ధి స్థితి, ఆత్మస్థితి. ఇప్పుడు ప్రపంచంలో మానవుడు సరిగ్గా బతకాలి అంటే, ఇప్పుడు రోడ్డు మీద ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకుందాం. రోడ్డు మీద వెళ్ళిన వాడికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా నడవాలి, ఒక వెహికల్ నడిపితే ఎంత స్పీడ్లో నడపాలి, రోడ్డు బ్రేకర్స్ ఉంటాయి, హెల్మెట్ ధరించాలి, ఇలాగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని పాటించిన వాడి ప్రయాణం సేఫ్గా ఉంటుంది. అలాగే మనకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మన జీవితం కూడా చాలా హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మానవుడికి ఆహారం చాలా ముఖ్యమండి. ఆహార విషయంలో చాలా ముఖ్యంగా పాటించాల్సిందే. ఎందుకంటే చాందోపనిషత్ చెప్తుంది, ఆహారాన్ని బట్టే మనిషి యొక్క మనసు ఉంటుంది, మనసును బట్టే వ్యవహారం ఉంటుంది. అందుకే సరి అయిన ఆహారం తీసుకోవాలి, శాకాహారం తీసుకోవాలి. అపరాశక్తితో ఈ కూరగాయలన్నీ పండుతాయి, శాకాహారం అంతా అపరాశక్తితో తయారవుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే శాకాహారం తీసుకుంటాడో మానవుడు శక్తివంతమై సాత్విక గుణంలో ఉండి, సత్యాన్వేషణలో ఉండి, సాధనలో ఉండి అన్నీ సాధిస్తాడు. మరి హింసతో కూడిన ఆహారం తినడం వల్ల మనసు కలుషితమై
ఎదుటివాడిని బాధ పెట్టే లక్షణాలు, హింసించే లక్షణాలు, ఇలాంటి మనస్తత్వం ఏర్పడుతుంది. అందుకే ఆ ఆహారం కూడా ఎలా తినాలి అంటే గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, హితంగా మితంగా ఆరోగ్యంగా ఉండేటట్టు మనం తినాలట. ధర్మపరమైనది, హితకరమైన ఆహారం, మితంగా ధర్మంగా ఇలాంటి ఆహారం మనం తీసుకున్నప్పుడు మన శరీరం మనసు ఎప్పుడు చాలా బాగుంటాయి. సాధనకి అనుకూలమైన ఆహారం శాకాహారం. అందుకే పత్రికారం ముందు మన చేత ఒకటి పెద్ద పాపం మానిపించాడు, రెండు మనకు సాధనకి అనుకూలంగా ఉండే ఆహారాన్ని భుజించేటట్టు చేశాడు. ఇది మన శారీరక స్థితి ఫస్ట్ది. ధ్యానం చెయ్యాలి అంటే ముందు మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శాకాహారం తీసుకుని సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా మనసు, ఈ మనస్సు ఏంటి అంటే ఎప్పుడూ కూడా సత్యాన్ని అన్వేషిస్తుంది. చూడండి, ధ్యానం వద్దని చెప్పేది మనసే, ధ్యానంలోకి వెళ్ళేది మనసే. అయితే ఈ మనసు గుణం ఎలా ఉండాలి అంటే శుద్ధ సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలి. అయితే ప్రాపంచిక జీవితంలో రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది, సాత్విక గుణం ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక శిల్పి ఒక దేవుడు బొమ్మను చెక్కాలి అంటే కొండ నుంచి బండరాయిని తీసుకొచ్చి దేవుడు బొమ్మ వచ్చిన చోట నెమ్మదిగా చెక్కుతాడు. దేవుడు బొమ్మ రాని చోట గట్టిగా చెక్కి పక్కకు తీస్తాడు. అలా ఎక్కడ ఆ బొమ్మ ఎంత అందంగా తయారవుతుందో అలా అవసరమైన చోట మెల్లిగా, అనవసరమైన చోట గట్టిగా కొట్టి ఒక శిల్పాన్ని తయారు చేసి మళ్ళా మానవుడి చేతే పూజలు అందించుకునే అంత అందంగా శిల్పాన్ని చెక్కినట్టే మన మనస్సు కూడా ఒక శరీరం అనే శిల్పంతో మనము ఎలా ఉంచుకోవాలంటే మనకి బాధ పెట్టే గుణాలు తమో గుణం, రజోగుణం, ఈ రెండు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే గుణాలు, ఈ రెండు మెల్లిమెల్లిగా పోగొట్టుకోవాలి. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులేని తెలుసుకున్నాం కాబట్టి మన మనస్సుని సాత్వికంగా ఉండేలాగా తయారు చేసుకుని అనవసరమైనవన్నీ పక్కకు తోసి అవసరమైన గుణాలు ఉంచుకుంటూ మనం దేవుడు అనే శిల్పంగా తయారవ్వాలి. అప్పుడు మన మనస్సు ఎప్పుడు సాధన వైపు వెళ్తుందండి. ప్రతి ఒక్కరూ సాధనలోకి వచ్చే తెలుసుకోవాల్సిన విషయం నేను ఆత్మని. అది తెలుసుకోవడానికి ధ్యానం, జ్ఞానం రెండూ ఉండాలి. ధ్యానం చేస్తున్నాం, మరి జ్ఞానం ఇలాంటి సత్సంగాల్లో పాల్గొంటూ ఎన్నో బుక్స్ చదవాలి. మహాత్ములు ఎందరో రాసి మనకిచ్చారు. ధ్యానం ఇంకా ఈజీగా కుదురుతుంది. మరి 3 బుద్ధి స్థితి. ఈ బుద్ధి స్థితి ఏంటి అంటే ప్రతి వ్యక్తి జీవితంలో బుద్ధికి ఉన్న పాత్ర దేనికి లేదండి. మన జీవితంలో ఏమి నిర్ణయించి జరిపాలన్నా బుద్ధే. మంచి కర్మలు చేసినప్పుడు మంచి బుద్ధి ఉంటుంది, చెడు కర్మలు చేసినప్పుడు అశుద్ధ బుద్ధి ఉంటుంది. చూడండి, కర్మానుసారిణి బుద్ధి అంటారు. మనం ఏదైనా తప్పుడు పని చేసామనుకోండి, బుద్ధి లేదా అని తిడతారు. అవునా? మనం ఎవరైనా క్యూలో ఉంటే మధ్యకెళ్ళి దూరితే ఏం తిడతారు? బుద్ధి లేదా అంటారు. పక్కింటి ఆవిడ చూడలేదనుకుని పూజకు 4 పువ్వులు కోసారనుకోండి, ఆవిడ మన చూసిందనుకోండి, ఏం తిడుతుంది? బుద్ధి జ్ఞానం లేదా, పువ్వులు దొంగతనం చేస్తావు అని అడుగుతుంది. అంటే బుద్ధి తోసే అంటుంది, అశుద్ధ బుద్ధి. కానీ ఆవిడ తిట్టింది మనని అంటే బుద్ధి లేక, సరి అయిన నిర్ణయం తీసుకోలేక సరికాని నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ఇక్కడ జ్ఞానం అని ఎందుకు కలిపిందంటే పతంజలి యోగ శాస్త్రంలో అపరిగ్రహము, అస్థేయము అని 2 మాటలు ఉంటాయి. అంటే ఎదటివాడిది ఆశించొద్దు, ఎదటివాడిది దొంగిలించొద్దు. ఈ 2 చాలా చెడ్డ పాపాలట.
ఇలాంటి చిన్న చిన్న పాపాలన్నీ తొలగించుకుంటేనే నీ మనసు పరమాత్మ వైపుకు తిరుగుతుంది. అందుకే మనం ఎప్పటికప్పుడు నేను ఎవరిదైనా ఆశపడుతున్నానా, ఎవరిదైనా తెలియకుండా తీసుకుంటున్నానా, ఎప్పుడు కూడా నువ్వు ఇస్తే దైవానివి, తీసుకుంటే జీవుడివి. ఇవ్వకుండా తీసుకునే హక్కు మనకి లేదు. పత్రిసారి ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, మానవుడు ప్రకృతికి ఎప్పుడూ రుణపడి ఉండకూడదు. అందుకే భగవద్గీతలో కర్మయోగం చెప్పింది, పని చెయ్యకుండా మానవుడు ఎప్పుడు సోంబేరిగా ఉండకూడదట. ఖాళీగా ఉండి తిని కూర్చుంటే ప్రకృతికి రుణపడిపోతామట. అందుకే కర్మయోగం చెప్పి కర్మ సన్యాస యోగం కూడా చెప్పింది. చేసిన ప్రతి పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని సన్యసించు. మనుషులు సన్యాసం తీసుకోవడం కాదు, మనుషులు కాషాయం కట్టుకోవడం కాదు. చేసిన పుణ్యకర్మ యొక్క ఫలితం పరమాత్మకు అర్పించాలి. అప్పుడు నీకు కర్మ బంధం అవ్వకుండా పరమాత్మ దగ్గరికి చేరుకునే ఈ యోగ శాస్త్రం నీకు అందుతుంది. అందుకే చేసే పుణ్యకర్మ నేను చేశాను కాదు, నా చేత పరమాత్మ చేయిస్తున్నాడు అనే భావనతో చేసిన ఏ పుణ్యము నీకు అంటుకోదు, జన్మ మళ్ళా రాదు. మరి అలాంటి పుణ్యకర్మలు మనం ఎన్ని చేసామో, అందుకే పత్రిగారు లాంటి మహాపురుషుడు మన జీవితంలోకి వచ్చి ఈ యోగ మార్గాన్ని మనకి నేర్పడం జరిగింది. మరి ఆత్మస్థితిలో ఎలా పెరగాలి అని చూసుకుంటే, ఆత్మస్థితిలోకి వస్తే దైవాలమైనట్టే. దైవం ఎలా అవుతుంది అన్నది, క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందు ఆలాలు వచ్చిందట. ఆ విషం వచ్చినప్పుడు అందరూ భయపడిపోయారట. భయపడిపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పారిపోయారట. ఒక్క డ్రాప్ కింద పడితే అంత బగ్గుమంటుంది. మరి ఈ ఆలాలని ఎవరు స్వీకరిస్తారు? ఎవరు స్వీకరిస్తారంటే అది శివుడిని అడిగారు. శివుడి దగ్గరికే వెళ్ళారు. శివుడు తీసుకుని గొంతులో పెట్టుకున్నాడట. మళ్ళా అమృతం వచ్చింది. మరి ఆలాలాన్ని స్వీకరించిన శివుడే అమృతం స్వీకరించడానికి హక్కు ఉంది కాబట్టని అమృతం తీసుకెళ్ళిస్తే, నాలో ఆలాలం ఉంది, ఈ అమృతం కూడా విషమవుతుంది కాబట్టి ఇది అందరికీ పంచిపెట్టండి అన్నాడట. అందుకు దేవుడయ్యాడు. మనము దైవంగా శివుళ్ళ ఎదగాలి అంటే కష్టాలు వస్తున్నాయి. కష్టాలన్నీ మనలో దాచుకుని మనకున్న శక్తి కానీ, ధనం కానీ, సమయాన్ని కానీ 10 మంది కోసం మనం అమృతాన్ని 10 మందికి శివుడు పంచిపెట్టినట్టు మనం కూడా మన దగ్గర ఉన్నవన్నీ పంచిపెడితే మనమే శివుడు అంత స్థాయికి చేరుకోగలం. నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చింది, ధ్యానం చేసాక కూడా కష్టాలు పోలేదు అని చాలామందికి ఒక డౌట్. మరి ఇలా 4 స్థితులు బాగు చేసుకుంటే ధ్యానం బాగా చేస్తాం. మరి చాలామందికి ధ్యానంలోకి వస్తారు కానీ మాకేమీ ఉపయోగం లేదు, మా ఇంట్లో రోగాలు తగ్గలేదు, మా ఇంట్లో చావులు పోలేదు, మాకేమీ కలిసి రాలేదు. ఈ క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి. భగవంతుణ్ణి చేరుకునే మార్గం కంటే భూమి మీద గొప్పదే ఉందండి? ఏముంది? భాగవతంలో ఒక మాట చెప్పాడండి. భగవంతుడే బ్రహ్మదేవుడికి ఈ జ్ఞానమంతా బోధించాడు, అదే భాగవతం. అందులో 4 శ్లోకాల ద్వారా ఏం చెప్పాడు అంటే, మరి నా సృష్టిని అందరూ అన్ని జీవులు అనుభవిస్తాయి, కానీ నన్ను చేరుకునే మార్గమే ధ్యానం. ధ్యానం ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలరు, నన్ను చేరుకోగలరు. అయితే నన్ను చేరుకుని ఈ మార్గంలోకి వచ్చిన వాడికి మాయ ఉంటుంది. ఆ మాయను కూడా జయిస్తేనే నా దగ్గరికి చేరుకోగలరు. మాయ అంటే ఏంటండి?
లేనిదని ఉన్నదని భ్రమపడ్డమే మాయ. చూడండి, చాలా మందికి ఒకటే గుర్తు, మనం ఎంత ధ్యాన మార్గంలో ఉన్నా మన మనస్సు ప్రాపంచిక కోరికలతో ఉంటే మనం మాయకు వశమైనట్టే. ఇదే గుర్తండి. ఇంకా నా పిల్లలు, నా కొడుకు, నా మొగుడు, నా ఊరు, నా సంసారం, నా పదవులు, ఇవన్నీ మాయే. పరమాత్మే మన సొంతమైనప్పుడు ఇవన్నీ మన చిటికిన వేలు గోరుతో సమానం. అంతే కదా. మరి మాయకు వశం కానివాడు ఏ ప్రలోభాలకి లొంగకుండా ధ్యానం 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 అనుకుంటూ తన పని తాను చేసుకెళ్ళిపోతాడు. మన గురువు గారి గురించి ఒక్కసారి కనిపిస్తే, ఆయన అవ్వాలంటే డాక్టర్ అయ్యేవాడు, కలెక్టర్ అయ్యేవాడు. అవునా? ఆయన డిజైన్ ఏంటి? మనందరికీ ధ్యానం చెప్పడం. అవునా? మరి ఆయన ఆ పనే చేశాడు. ప్రతి మానవుడు భూమి మీదకి వచ్చింది దేనికి అంటే సాధన చేసి తానెవరో తెలుసుకుంటూ, మరి తను ఆనంద స్థితిలో ఉన్నప్పుడు పక్కవాణ్ణి కూడా ఆనందంగా జీవింప చెయ్యడమే పరమధర్మం అట. ధర్మం కూడా కాదది, పరమధర్మం. మన ఉపనిషత్తుల్లో ఒక మాట చెప్పారండి. ఏంటి అంటే, ఈ భూమి మీద గొప్ప పుణ్యకర్మ ఏది అంటే ప్రపంచమే శాశ్వతం అనుకున్న జీవుణ్ణి పరమాత్మ వైపుకు తిప్పితే అంతకంటే 1,000,000 గోవులు దానం ఇచ్చినా రాని పుణ్యం వస్తుందట. ఒక గోవు దానం చేస్తేనే మోక్షం అంటున్నారు. మరి 1,000,000 గోవుల పుణ్యం కూడా కంటే ధ్యాన ప్రచారం అంత గొప్పది అని మన ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. అందుకే పత్రిగారు మన మీద ఎంత ప్రేమో చూడండి. ధ్యానం నేర్పాడు, జ్ఞానం పొందమని చెప్పాడు, కర్మలు దగ్ధం చేసుకోవడానికి. మరి నువ్వు పొందిన ధ్యానాన్ని నీ పక్కవాడికి కూడా చెప్పు. ఆ పుణ్యమేదో ఇక్కడ ఉండగానే సంపాదించు. మళ్ళా చచ్చిపోయి పైకి వెళ్ళి మళ్ళా భూమి మీదకి వచ్చి నేను ధ్యాన ప్రచారం చేస్తాను అంటే మరి పొట్టలోంచి పడ్డాక గర్భ నరకము దక్కదు, జన్మ నరకము పోదు, వ్యాధి నరకము పోదు, వార్ధక్య నరకము పోదు. ఇన్ని నరకాలు పడ్డం ఎందుకు? ఈ జన్మలోనే నేర్చుకున్న జ్ఞానం పక్కవాడికి ఇచ్చినప్పుడు మరి ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా. మరి మనం ఎదగాలి అంటే పత్రిగారు చెప్పినట్టు సాధన చేసి శక్తిని సంపాదించాలి. శక్తి అంటే ఏంటి? ఆత్మశక్తి పెరిగితే మనకొచ్చే లాభం ఏంటి అంటే మేధాశక్తి, గ్రహణశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 4 శక్తులు పెరుగుతాయి. మేధాశక్తి అంటే ఏమి చదివినా ఏమి విన్నా మనకి అర్థం అవ్వాలి. మన మేధస్సు పెరిగినప్పుడు అర్థమవుతుంది. ఇక గ్రహణ శక్తి, అవతల వ్యక్తి మన మాట్లాడుతూ ఉంటే మనతో వీడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో గ్రహించే శక్తి. జ్ఞానశక్తి అంటే ఈ సృష్టిలో జ్ఞానం అంతా పొందాలి అంటే నీ ఆత్మలోనే నిక్షిప్తమై ఉంది. అది నువ్వు నేర్చుకోలేకపోవడానికి కారణం నీ మనస్సే. కాబట్టి ఆ మనస్సు యొక్క పెత్తనం తగ్గించి ఆత్మశక్తిని పెంచుకోవాలి. అది జ్ఞానశక్తి. ఇక క్రియాశక్తి, నువ్వు ఏ పని చేస్తున్నా దానికి ఆత్మశక్తి కావాలి. నువ్వు ఆత్మశక్తి తక్కువ ఉంటే కొంత వయసు వచ్చేటప్పటికి వాలిపోయి సోలిపోతారు. పెద్ద వయసు వచ్చింది కదండి అంటారు. కానీ అదే ధ్యానం చేస్తే నీ ఏ పనులకి నీ నీరసం అడ్డు రాదు. ఇప్పుడు నాకు 74 ఏళ్ళు, నిరంతరము 24-25 రోజులు తిరుగుతాను. పొద్దున దిగితే మధ్యాహ్నం ఎక్కుతాను, ఈవేళ వస్తే రేపు వెళ్తున్నాను. ఎలా వస్తోంది ఈ శక్తి అంటే పరమాత్మ శక్తిని ఇస్తున్నాడు, పరమ గురువు జ్ఞానం నేర్పాడు. ఈ 2 పట్టుకునే తిరగలుగుతున్నాను. ధ్యానం చేస్తే సుసాధ్యాలు అసాధ్యాలు కావు, సుసాధ్యాలే.
ధ్యానం చెయ్యకపోతేనే సుసాధ్యాలు కూడా అసాధ్యం. అంటే అసాధ్యం అనుకున్నది చెయ్యలేము. సుసాధ్యం అంటే ఏదైనా చేసే శక్తి ధ్యానం వల్ల మాత్రమే మనకి వస్తుంది. మరి అద్భుతమైన గురువుని పొందాం, మానవ జన్మ లభించింది. మరి మోక్షం పొందే అర్హత ఉన్న మనకి పొందకుండా మన ధ్యానశక్తిని వదిలి వెళ్ళే కోసం ఖర్చు పెడితే అంతకంటే పిచ్చోళం కాదు. ప్రతివాడు ఏం కోరుకుంటాడంటే ఇక్కడ వదిలి వెళ్ళేవి కోరుకుంటున్నాడు. అంటే సంపదలు కోరండి, ఉద్యోగాలు కోరండి, వ్యాపారాలు కోరండి, కార్లు కోరండి, మేడలు కోరుకున్నా అన్నీ వదిలి వెళ్ళిపోతాం. మరి కూడా పట్టుకెళ్ళేదేంటి? పాపం, పుణ్యం, ధ్యానం, జ్ఞానం. ఈ 4 మనకు కూడా వస్తాయి. ఇప్పటి వరకు వదిలి వెళ్ళే వరకు అసలు పడ్డాం. పత్రిగారు రానప్పటి నుంచి పత్రిగారు మా జీవితాల్లోకి వచ్చాక కూడా పట్టుకెళ్ళే వాటిలో దృష్టి పెట్టాం. అలా పెట్టే కాబట్టి 23 సంవత్సరాల నుంచి భీమవరంలో 3 days వర్క్షాప్ చేస్తూ, మరి ఒకప్పుడు 50 మంది ఉండే స్టార్టింగ్లో ఇప్పుడు 500 మంది అవుతున్నారు. అంటే జ్ఞానం పెరిగినప్పుడు ప్రకృతి నీ ముందు అందరినీ కూర్చోబెడతారు. పత్రిగారు చెప్పేవారు, నీ ముందు 10 మందే కూర్చున్నారంటే నీ అర్హత అంతే. నీ ముందు 100 మంది కూర్చుంటే నీ అర్హత అంతే. నీ ముందు 1000 మంది కూర్చున్నారంటే నీ జ్ఞానం అర్హత అంతే. మరి పత్రిగారు వస్తే ఇది చాలదు, మనకి కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. అంటే మనం ఎలా తృప్తి పడాలి? ఇవన్నీ నిండే అంత జ్ఞానం మనం పొందాలి. నేను జ్ఞానినైతే అందరూ వస్తారు. నేను అజ్ఞానంలో ఉంటే మొహమాటస్తులు రావచ్చు, కానీ తర్వాత వెళ్ళిపోతారు. అందుకే మనం ఉండాలి. అయితే ఈ జ్ఞాన మార్గంలో ఎదగాలి అంటే ముందు శుద్ధత్వం ఉండాలి. శుద్ధత్వం వస్తే కానీ బుద్ధత్వం రాదు. శుద్ధత్వము బుద్ధత్వం లేకపోతే మోక్షం రాదు. మోక్షం అంటే చచ్చిపోయి కనుకోకండి, భూమి మీద ఉండగానే ఆనంద స్థితిలో ఉండడమే మోక్షం. శుద్ధత్వం ముందు బాహ్య శుద్ధి చెప్పుకుందాం. పరిసరాలు శుద్ధత్వం ఉండాలి, మన నివాసం శుద్ధత్వంలో ఉండాలి, మన శరీరం శుద్ధత్వంలో ఉండాలి, మన వస్త్రం శుద్ధత్వంలో ఉండాలి, మన వాక్కు శుద్ధత్వంలో ఉండాలి. దీని వివరణ అంతా భీమవరం 3 daysకి వస్తే చెప్తా. ఇక్కడ టైం ఎవరిళ్ళు ఇంకొక అరగంటలో మైక్ లాక్కుంటారు, ఇక వెళ్ళిపోతుంది. ఇక మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మంచి విషయాలు సేకరించినప్పుడు మనసు శుద్ధత్వం, మంచి నిర్ణయాలు అందరికీ ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నప్పుడు బుద్ధి శుద్ధత్వం, చిత్తం వర్తమానంలో ఉంచుకోగలిగితే ఏ పని చేస్తుంటే మనం ఆ పని మీదే దృష్టి పెడితే చిత్తం శుద్ధత్వం. నేను శరీరం కాదు, నేను ఆత్మని అనుకుంటే అహంకారం శుద్ధ. అహంకారం పోయి అహమాత్మలోకి వస్తుంది. అహంకారం ఉన్నప్పుడు నేను శరీరం అనుకుంటాం, అహంలో కారం తీస్తే అహమాత్మ. ఇది శుద్ధత్వం, బాహ్య శుద్ధి, అంతర్శుద్ధి. ఇక బుద్ధత్వం ఎలా వస్తుంది అంటే ఏం జరిగినా మన మంచికే అనుకోగలిగితే చెడ్డ జరిగిన వెంటనే మంచి వస్తుంది, మంచి జరిగిన వెంటనే చెడ్డ వస్తుంది. మంచి వల్ల నేర్చుకోవాలి, చెడ్డ వల్ల నేర్చుకోవాలి. చెడ్డ వల్ల నేర్చుకునేది ఏంటి అంటే చెడ్డ పనులు చేయడం వల్ల దుఃఖం తప్పదు అనే పాఠం నేర్చుకోవాలి. మంచి 10 మందికి సహాయపడినప్పుడు పరోపకారం, ఇదం శరీరం అన్నారు కాబట్టి ఈ శరీరం ఉండగా నలుగురికి నేను ఉపయోగపడాలి అని నేర్చుకోవాలి. అందుకే ఏది జరిగినా మనకి పాఠాలే. వర్తమానంలో జీవించాలి. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, క్లాస్ మీదే దృష్టి పెట్టాలి. క్లాస్ మీద కాకుండా ఇల్లు ఎలా ఉంది, తాళం వేసేనా లేదా, రాజలక్ష్మి మేడం క్లాస్ ఎప్పుడు వినేదే, కాసేపు గోదావరిలో షికారెళ్ళి వస్తాను అంటే ఈ క్లాస్ నీ జీవితంలో రాదు. ఈ జ్ఞానం నేర్చుకున్నప్పుడు కర్మ తగ్గదు, జన్మ పెరుగుతుంది. ఏ టైంకి ఏ పని చెయ్యాలో అదే చెయ్యాలి మనం. అదే వర్తమానంలో జీవించడం. ఇక్కడికి మీరు వచ్చారు,
వీళ్ళు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. దానికి అనుకూలంగా మీరు జీవించగలిగితే ప్రతి క్షణము మీరు వర్తమానంలో ఉన్నట్టే. ధ్యానం చేస్తున్నాం, శ్వాసని గమనిస్తున్నాం. ప్రతి శ్వాస మనకి వర్తమానమే. ఒక శ్వాస గమనించాం, అది వెళ్ళిపోయింది. ఇంకో శ్వాస వచ్చింది, అది గమనించాం, అది వెళ్ళిపోయింది. శ్వాస మీద ధ్యాస అని పత్రి సార్ మనకు ఎందుకు చెప్పారు అంటే, ఒకటి వర్తమానంలో జీవించాలి అనే ప్రాక్టీసు, రెండు మనసును కంట్రోల్ చేసే శక్తి శ్వాసకే ఉంది, ఇంకా అది ఎవ్వరికీ లొంగదు. అందుకని శ్వాస మీద ధ్యాస. మన మనసు అన్నిటి మీదకి పరిగెడుతుంది. మనం ఇక్కడ కూర్చుంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుంది. దాన్ని కూర్చోంటే కూర్చోదు, కానీ శ్వాసను గమనించు అంటే మనకి లొంగుతుంది. అప్పుడు ఆ శ్వాస ద్వారా ఆత్మ దగ్గరికి చేరుకుంటాం. ఇది శ్వాస మీద ధ్యాస ఒక్కటే కరెక్ట్ ధ్యానం. మిగతా ధ్యానాలన్నీ మనసు దగ్గరికి చేరుస్తాయి. శ్వాస మీద ధ్యాస ఆత్మ దగ్గరికి చేరుతుంది. పొద్దున 3 గంటలు కూర్చున్నారని మీరు సంబరపడుతున్నారు. 3 గంటల్లో మీరు ఆత్మ దగ్గరికి అస్సలు వెళ్ళలేరు. మ్యూజిక్ వింటూ కూర్చున్నారు. ఇది నేను ఖచ్చితంగా స్టేజ్ మీద చెప్తున్నాను. మీరు ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే మ్యూజిక్ వినబడినంతసేపు మీరు మనస్థితిలోనే ఉన్నారు. మ్యూజిక్లు కానీ గైడింగ్ కానీ ఉంటారు. మరి 23 సంవత్సరాల నుంచి భీమవరంలో ధ్యానం పెట్టినప్పుడు మ్యూజిక్కే లేదు. మరి ఈరోజు 100 మంది పైనే 150 మంది వరకు మాస్టర్స్గా ఎదిగారు. మరి క్లాసులు చెప్తున్నారు. వీళ్ళంతా ఆత్మ దగ్గరికి చేరుతున్నారు. ఎందుకు ఆత్మ దగ్గరికి చేరాలి అంటే, అనంతమైన జ్ఞానం ఆత్మలోనే ఉంది. ఇప్పుడు భగవంతుణ్ణి ఎలా ఉంటాడు అని అడిగితే మన ఋషులు ఒక సమాధానం చెప్పారట. ఏమిటంటే, సత్ చిత్ ఆనంద స్వరూపుడే భగవంతుడు. సత్ అంటే సత్యం, ఎప్పుడూ ఉండేవాడు. ఒక టైంలో ఉండి ఇంకో టైంలో లేనివాడు కాదు, ఎప్పుడు ఉంటాడు. యుగాలు మారినా, జగాలు మారినా, ఏది మారినా భగవంతుడికి మార్పు లేదు. అది సత్యం. చిత్తు, సృష్టిలో జ్ఞానమంతా చైతన్యము, జ్ఞానము. చిత్ అంటే 2 అర్థాలు వస్తాయి. జీవుల్ని చైతన్యవంతం చేసేది, జీవులని జ్ఞానవంతం చేసేది. జ్ఞానమంతా పరమాత్మలోనే ఉంది. ఆనందం, ఆనంద స్వరూపుడు. తన దగ్గర ఆనందం తప్పించి ఇంకేం ఉండదు, దుఃఖమేం ఉండదు. ఈ 3 ఉన్నవాడే భగవంతుడు. మరి మనము సాధనలో ఆత్మ దగ్గరికి చేరుకున్నప్పుడు ఎందుకు చేరుకోవాలి? మీకు చిన్న ఉపమానం చెప్తాను. మీరు రోజు శ్వాస తీసుకుంటున్నారు. ఆ శ్వాస ఆత్మ దగ్గరికి చేరి పంచ ప్రాణాలుగా విభజించి మన శరీరానికి శక్తినిస్తోంది, ఒక్కొక్క అవయవం పనిచేయడానికి. మీరు ఇందులో పంచకోశాలు అనే పుస్తకం ఉంటుంది. ఆ పంచకోశాల గురించి చదివితే అందులో పంచప్రాణాల గురించి, ఉపప్రాణాల గురించి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మనము తీసుకునే గాలి ఆత్మ 49 వాయువులుగా సెపరేట్ చేసి 200 పనులు చేయించేటట్టు ఆత్మ చూసుకుంటోంది. మరి మనం ఆత్మ దగ్గరికి చేరాలి అంటే శ్వాస ద్వారా చేరగలం, కానీ ఇంకా దేని ద్వారా మనము చేరలేము. అందుకే జ్ఞానమంతా ఆత్మలో ఉంది కాబట్టే మనము ఆత్మని చేరుకోవాలి అని పత్రిగారు శాస్త్రం చేసి చెప్పారు. అయితే మొదట్లో మనము జ్ఞానం ఎలా నేర్చుకుంటామంటే, గురువుల దగ్గర వినడం ద్వారా, ఇలాంటి సజ్జన సాంగత్యంలో చేరడం ద్వారా, స్వాధ్యాయం ద్వారా జ్ఞానం నేర్చుకుంటాం. అలా నేర్చుకోగా బుద్ధి వికసిస్తుంది. మనకి ముడుచుకుపోయిన బుద్ధి జ్ఞానంతో వికసించి బుద్ధి ద్వారా గ్రహిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా సాధన చేసినప్పుడు మీలో నుంచి మీకు వినిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి, సపోజ్ క్లాస్ చెప్పినప్పుడు మీలో నుంచి ఎన్నో కొత్త మాటలు, కొత్త ఉపమానాలు వస్తాయి. ఎవరు అందిస్తున్నారు? మీ ఆత్మ మీకు అందిస్తుంది. జ్ఞానమంతా తనలోనే ఉంది. ఇంకా సాధన మీరు పెంచుకున్నప్పుడు
అప్పుడు ఏమవుతుందంటే మీకు కొన్ని విషయాలు వినిపిస్తాయి. మొదటి దాన్ని ఏమంటారంటే ఆత్మలోంచి వినిపించేదాన్ని భావనామయ ప్రజ్ఞ. మీకు వినిపిస్తూ కనిపిస్తూ ఉన్నప్పుడు, మీకు వినిపించినప్పుడు మనోమయ ప్రజ్ఞ. ఇంకా మనసే ఆత్మలో లీనమైనప్పుడు మనకు పైలోకాలు కనిపిస్తాయి, అక్కడి నుంచి మనకు అన్నీ అందుతూ ఉంటాయి. అలాగే వ్యాసుడు కానీ వాల్మీకి కానీ ఆ 3వ స్టేజ్లో ఉండి జరగబోయేవన్నీ తెలుసుకుని మనకు అందించారు. అది పరలోక ప్రజ్ఞ. అందుకే బుద్ధిలో నుంచి వచ్చిన దాన్ని జ్ఞానం అంటారు, ఆత్మలోంచి వచ్చిన దాన్ని ప్రజ్ఞ అంటారు. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పడానికి కారణం. అయితే ఇది మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి సైలెన్స్గా కూర్చున్నప్పుడే వస్తుంది. ఇక వర్తమానంలో జీవిస్తే ఆ శ్వాసను గమనిస్తూనే ప్రాక్టీస్ చెయ్యం. ఇక 3వది ఏంటి అంటే మార్పు పట్ల ఎరుక. నిరంతరము మార్పుని ఎరుకతో గమనించాలి, కానీ ఇలా ఎందుకయింది అలా ఎందుకయిందని ఎప్పుడు క్వశ్చన్ వేయకూడదు. చిన్న పాపాయి అంత పెద్దదయ్యింది కదా, అది మార్పు సహజం. సృష్టిలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది, ఇది సహజం అనుకుంటూ ఎరుకలో గమనించాలి. మరి బంధాలని వదులుకునే ధైర్యం ఉండాలి. అయ్యి బాబాయ్ నేను కళ్ళు మూసుకుంటే నా వంట ఏమైపోయిందో, నా పిల్లలు ఏమైపోయారు అని ఈ బంధంలో ఎరుక్కుంటే నీకు ధ్యానం ఎప్పుడూ కాదు. ఇక 5వ పాయింట్ విశ్వప్రేమ. సృష్టిలో మానవుల్ని అనాథాశ్రమాలు ఓల్డేజ్ హోములు కాదండి, అన్ని జీవుల మీద ప్రేమ చూపించే విశ్వప్రేమ మనకు ఉండాలి. ఈ 5 ఫాలో అవుతే బుద్ధత్వం వస్తుంది. శుద్ధత్వం బుద్ధత్వం ఎప్పుడైతే వచ్చిందో మన సాధన సరిగ్గా చేసినప్పుడు ఈ సాధన వల్ల శరీరానికి శక్తి వచ్చి ఎలా జీవించాలో మనం అట్లా జీవిస్తాం. జ్ఞానం పెరిగే కొద్దీ అక్కడ కర్మలు తగ్గుతాయి. చాలామంది ఏ లాభము లేదు ధ్యానం చేస్తే అనుకుంటున్నారు. అరిష్టాలన్నీ జరగవలసినవి జరుగుతూనే ఉంటాయి. మరి నేను ధ్యానంలోకి వచ్చిన ఏడాదికే నాకు యాక్సిడెంట్ అయ్యి 80% కాలిన గురువు గారి దగ్గర కర్మ సిద్ధాంతం నేర్చుకున్న మూలాన్ని నేను ధ్యానం వదలలేదు. మనం జన్మ తీసుకున్నదే కర్మలు అనుభవించడానికి, జరిగేవి జరుగుతాయి. ధ్యానం అరిష్టం కాదు, అదృష్టం. ఇది అందరూ గ్రహించవలసిన విషయం. మరి అక్కడ మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండా ఏమీ జరగలేదంటే సృష్టి ఊరుకోదండి. ప్రకృతి ఏం చేస్తుంది, నీ సంచితాల్ని నువ్వు ఇక్కడ సాధన చేసి పొందే జ్ఞానం వల్ల సంచిత కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఇది జరుగుతుంది ప్రతి వాళ్ళ విషయంలో. కానీ కనిపించే లాభాలు లేవని ధ్యానం వదులుకోవడం మూర్ఖత్వం. అందుకే పూర్ణంగా ప్రతి విషయము తెలుసుకోవాలి. మనం తెలుసుకోలేకపోతున్నామంటే మనకి అహంకారం ఉన్నట్లే. స్వాధ్యాయం చెయ్యాలి, సాధన చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనం శక్తివంతులం అవుతాం. మనసు ప్రభావం తగ్గించుకుంటాం, ఆత్మ ప్రభావం పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. భూమి మీద మనం దైవంగా ఉన్నాము అంటే ఇంకొకళ్ళ బాగు కోసం మనం చూస్తామండి. సర్వే జన సుఖినో భవంతు కాదు, సర్వజీవులు సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్లే పత్రి గారి శిష్యులు. మనందరము అలాంటి గురువు యొక్క శిష్యులం కాబట్టి అన్ని జీవులు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుందాం. మరి ఈరోజు మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పేరవరం ట్రస్ట్ సభ్యులకి మరొక్కసారి కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అమ్మ అందించారో చూడండి. మరి అనంతమైన శక్తి నీలోనే ఉంది. ఎక్కడికో వెళ్ళి ఎవరి మీద ఆధారపడి ఆ గురువులు ఇస్తారో ఈ దేవుడు ఇస్తాడో అని మనం ఎవరి మీద ఆధారపడకూడదు అని ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాగే మన బుద్ధి ద్వారా వచ్చేది జ్ఞానము, ఆత్మ ద్వారా వచ్చేది ప్రజ్ఞ.
ఆ ప్రజ్ఞ మనకి రావాలంటే మనం ఆత్మతో అనుసంధానం అవ్వాలి. మనసుతో నేను మనసుని, నేను బుద్ధిని అని మనం ఉంటే గనక, ఆ స్థితిలో ఉంటే మనం ప్రాపంచక వ్యవహారాల్లోనే మునిగి తేలుతూ పునరపి మరణం పునరపి జననం అంటూ ఆ జనన మరణ చక్రాల్లో, కర్మ చట్రాల్లో మనం బిగించుకుని ఉంటాము అని ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని అందించిన అమ్మకు నమస్కారాలు, ధన్యవాదాలు. పత్రి సార్ చాలా సందర్భాల్లో చెప్పారు, బ్రహ్మర్షి తటవతి వీర్రాఘవరావు గారు ఈ పిరమిడ్ సొసైటీకి రావడం అనేది మన యావత్ పిరమిడ్ సొసైటీకి ఒక గొప్ప మలుపు అని చెప్పారు. అలాగే బ్రహ్మ విద్వరష్ట తటవతి రాజలక్ష్మి మేడం రావడం అనేది మరొక గొప్ప మలుపు అని చెప్పేసి మరి మన గురువు గారు మనకు చెప్పారు. అలాంటిది ఈరోజు మేడం ఈరోజు ఉగాదికి వచ్చి యజ్ఞాన్ని ఎంత అద్భుతంగా విజయవంతం చేసినందుకు ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులు. చూడండి ఎంత అద్భుతంగా మరి మేడం గారు ఆవిడ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారో. అది వింటుంటే చూస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి కదా మనకి. ఎంత అద్భుతమో చూడండి. అంటే ఒక సామాన్యంగా ఉన్న ఒక స్త్రీ ఇంత అద్భుతంగా ఉండొచ్చు అని పత్రిజీ గారు నిరూపించారు. మరి అందులో మనకి మేడం గారు ఒక ఉదాహరణ. ఇలాంటి పిరమిడ్ మాస్టర్స్ని ఎంతమందినో సార్ తయారు చేయడం జరిగింది. మేడం గారికి చిరు సన్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు నిలబడి ఈ మహాత్మురాలి మహిళామణికి కరతాళ ధ్వనులతో మీ ఆనందాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా గట్టిగా. ఆవిడ ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా కరతాళ ధ్వనులు.